రైట్ బిగ్ టీవీ డిజిటల్ చూస్తున్నాం. ఇటు గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మీనాక్షిని ప్రేమించాలి అంటూ ఒక వ్యక్తి వెంట పడుతూ ఉన్న దానిపై అయితే మనం బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఇటు ప్రైవేటు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాను అంటూ కూడా తనని ప్రియుడు బెదిరింపులు చేస్తున్నాడు అంటూ కూడా యువతి తన ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన అంతా గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది. తాడేపల్లిలోని పొలగంపాడిలో ఈ ఘటన జరిగింది. ఇటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మీనాక్షి. అయితే మీనాక్షిని ప్రేమించాలి అంటూ సీనియర్ స్టూడెంట్ రహీం వెంట పడ్డాడు. అయితే రహీం మాటలను నమ్మింది మీనాక్షి. ఆ తర్వాత రహీం తరచూ వేధిస్తూ ఉండడంతో కొన్ని రోజులుగా మీనాక్షి అతనిని దూరం పెడుతూ వచ్చింది. అయితే దీంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాను అంటూ ఇటు రహీం మీనాక్షిని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఇదే విషయాన్ని ఈ ఘటనకి సంబంధించి కూడా మీనాక్షి తల్లిదండ్రులతో అయితే చెప్పింది. అయితే మీనాక్షికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధైర్యం చెప్పి ఓదార్చారు. రహీంపై ఫిర్యాదు చేసేందుకు కూడా మీనాక్షి తల్లిదండ్రులు అయితే సిద్ధమైపోయారు. ఇంతలోనే మీనాక్షి ప్రాణాలు తీసుకుంది. అయితే కూతురి మృతితో ఇటు తల్లిదండ్రులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. తమ కూతురి చావుకు కారణమైన రహీంను కఠినంగా శిక్షించాలి అంటూ ఇటు తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటు గుంటూరు జిల్లా మంగళగిరిలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. సీనియర్ విద్యార్థి రహీం తనను ప్రేమించాలి అంటూ కూడా వేధించడం మొదలుపెట్టాడు. అయితే రహీంను తన సీనియర్ కాబట్టి ఏదైతే లవ్ చేయాలి అంటూ తన వెంటపడడంతో రహీంను మీనాక్షి నమ్మింది. ఆ తర్వాత రహీం తనని వేధించడం మొదలుపెట్టిన తర్వాత మీనాక్షి గత కొన్ని రోజుల నుంచి అతన్ని దూరం పెడుతూ వచ్చింది. అయితే ఆ కోపంతో ఇటు మీనాక్షికి సంబంధించి ఏవైతే ఇద్దరికి సంబంధించిన సన్నిహితంగా ఉన్న ఫోటోలన్నింటినీ కూడా నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటూ కూడా ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి అంతా కూడా మీనాక్షి వారి తల్లిదండ్రులతో చెప్పి తన బాధనైతే వ్యక్తపరిచింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీనాక్షికి ధైర్యం చెప్పారు. తనకి ఈ ఘటనపై అయితే ఇటు పోలీసులకి కూడా కంప్లైంట్ చేసేందుకు వారు సిద్ధమవుతున్న టైంలోనే ఇటు మీనాక్షి అయితే సూసైడ్ చేసుకుంది. అయితే సూసైడ్కి కారణమైన రహీంని పోలీసులు కఠినంగా శిక్షించాలి అంటూ కూడా తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ని మా ప్రతినిధి మనీ మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ మనీ, అసలు ఏం జరిగిందనుకో ఇటు పోలీసులు దీనిపై ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? ప్రెసెంట్ రహీం ఎక్కడున్నారు? తల్లిదండ్రులు ఏమంటున్నారు? మంగళగిరి తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేని విద్యార్థిని బలవంతానికి పాల్పడింది. ఘటన తాడేపల్లి పరిధిలోని పోలగంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మీనాక్షి అనే విద్యార్థిని. అయితే అదే కాలేజీలో సీనియర్ గా ఉన్నటువంటి రహీం అనే సీనియర్ విద్యార్థి మీనాక్షి వెంట పడటం ప్రారంభించాడు. అయితే తనను ప్రేమిస్తున్నానంటూ తనను కూడా ప్రేమించాలంటూ కూడా ఆమెను వెంటబడటం, అదేవిధంగా ఆమెకు మాయమాటలు చెప్పి మీనాక్షికి దగ్గరయ్యారు రహీము. కొంతకాలం కూడా వీళ్ళిద్దరూ సన్నిహితంగా కూడా మెలిగారు. మీనాక్షి కూడా రహీము మాయమాటలు చెప్పడంతో అతనితో సన్నిహితంగా కొన్నాళ్ల పాటు మెలిగింది. అయితే ఈ మధ్య కాలంలో రహీం వేధింపులు ఎక్కువ అవడంతో మీనాక్షి తట్టుకోలేక ఇంకో కుటుంబ సభ్యులకి చెప్పింది. అంటే తన ప్రేమకు ఒప్పుకోవట్లేదని చెప్పి రహీము మనిద్దరం సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా మీనాక్షిని బెదిరించడంతో తీవ్ర భయాందోళనకు గురైంది. ఇదే విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులు కూడా మీనాక్షి చెప్పింది. ఇట్లా రహీం అనే సీనియర్ విద్యార్థి తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువయ్యాయి. సన్నిహితంగా ఉన్నటువంటి కాలేజీలో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా తల్లిదండ్రులు చెప్పడం, తల్లిదండ్రులు మీనాక్షికి ధైర్యం చెప్పారు. దీని మీద మనం పోలీసు ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యంతో మాట్లాడదాం అంటూ కూడా మీనాక్షికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో తీవ్ర మనస్తాపం గురైనటువంటి మీనాక్షి ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవంతానికి పాల్పడింది. స్థానికులు కుటుంబ సభ్యులు గమనించి ఒకటిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు కూడా వైద్యులు తెలిపారు. దీని మీద మీనాక్షి తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం రహీం వేధింపుల వల్లే గత కొంతకాలం కూడా తమ కుమార్తె వెంట ప్రేమిస్తున్నట్టు కూడా వెంట పడుతున్నాడు, తనను ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే విషయాన్ని తమకు కూడా చెప్పింది మీనాక్షి.
దీని మీద ఫిర్యాదు చేద్దాం అనుకున్నా ఈలోపు ఎంత దారుణం జరిగిందని చెప్పి అటు మీనాక్షి తల్లిదండ్రులు కూడా తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు కూడా క్లియర్ గా రహీం కేవలం రహీం ఇబ్బంది వల్లే రహీం ఇబ్బంది పెట్టడం వల్లే తమ కుమార్తె బలవన్ మరణానికి పాల్పడినట్టు కూడా ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు. దీని మీద తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి రహీము అఫ్ఘాన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా అందుబాటులో లేరు, కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేనట్టు తెలుస్తుంది. దీని మీద పోలీసులు పలు బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్న రహీం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు మీనాక్షి మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం రహీము ఇబ్బంది పెట్టడం వల్లే తమ కుమార్తెను వేధించడం వల్లే రహీం వేధించడం తమ కుమార్తె చనిపోయింది, తమకు న్యాయం చేయాలంటూ కూడా మీనాక్షి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మణి. రైట్, ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో అయితే దారుణ ఘటన చోటు చేసుకుంది. సీనియర్ విద్యార్థి తనను ప్రేమించాలి అంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి తనని వేధించడంతో ఇటు మీనాక్షి రహీంని నమ్మి తనను ప్రేమించింది. ఆ తర్వాత రహీం ప్రవర్తన నచ్చకపోవడంతో తాను రహీంని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అయితే వాళ్ళిద్దరికి సంబంధించిన సన్నిహితంగా ఉన్న ఫోటోలు నేను సోషల్ మీడియాలో పెడతాను అంటూ కూడా బెదిరించడంతో వాళ్ళ మీనాక్షి అయితే సూసైడ్ చేసుకుంది. అసలు ఈ ఘటనకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఏం తెలియదండి, నేను పనికి వెళ్ళిపోయానండి. ఇంట్లో పొద్దున్నే మా ఆయన వెళ్ళాడు వెనక చిక్కి. నాకేం బాగాలేదు, నన్ను ఇంటికాడ ఉండాలన్నదంట. నా ఫోన్ చేసి సరే సాయంత్రం మాట్లాడదామన్నా నేను పెందలాడుతోటి చేసుకుని ఇంటికి వచ్చానండి. నాకేం తెలియట్లేదు అసలు ఏం జరిగిందో నా కూతురికి తెలియదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. నాకు ఎప్పుడు చెప్పాను, నాకు ఉండదండి. నేను పొద్దున్న వెళ్ళిపోతా, ఆయన వెళ్తాడు సాయంత్రం. ఆ రోజు సాయంత్రం పూట అడి చేయండి మా అన్న ఇటు శాంతమ్మ అంటే ఇట్లా నన్ను ఇబ్బంది వద్దులమ్మ కాలేజీ మానుకోవాలన్నా ఇంటికాడ ఉన్నమ్మా అన్న, అంతే. ఇంకా నేను ఏమనలేదయ్యా, నాకేం తెలీదు. నా పేరు పాలూరు శ్రీనివాసరెడ్డి. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అబ్బాయి కేబిఎన్ కాలేజీ విజయవాడ. అమ్మాయి ఏం జరిగిందండి? అమ్మాయి రోజువారీ కాలేజీకి వెళ్తుంది, ఫస్ట్ ఇయర్. నిన్న ఉదయం ఇలా ఫోటోలు పంపించి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఎవరు? వాళ్ళ సీనియర్ అంట. టార్చర్ చేస్తున్నాడు నాన్న అని నాతో చెప్పింది. ఉదయం చెప్పింది, 10 గంటలకు చెప్పింది. నేను మా అమ్మ పనికి వెళ్ళింది, 3:00 పోదామని చెప్పి ఉందమ్మా అని చెప్పి నేను కాలేజీ కూడా వద్దని చెప్పి ఆపి ఆమె వచ్చేసరికి ఊరేసుకుంది. రహీం వల్లే మా అమ్మాయి సూసైడ్ చేసుకుంది. వాడే కారణం, మా అమ్మాయి చేసుకోవటం కారణం వాడే. మెయిన్ రహీం అనే వాడు వాళ్ళు టార్చర్ పెట్టి మీ అమ్మ నాన్నగా అసలేలుగా మేము గ్రూపుతో దిగామని చెప్పి వాటికి అసలేలుగా పెట్టి టార్చర్ చేసి అమ్మాయి అదిరిపోయి ఇలా సూసైడ్ చేసుకుంది. మేము మాట్లాడతామని నేను ఉదయం చెప్పింది, మధ్యాహ్నం వచ్చి మాట్లాడతామని ఈ లోపే ఇలా చేసుకుంది, సూసైడ్ చేసుకుంది. రహీం అనే వాడి వల్లే జరిగింది ఇది. మా అమ్మాయి ఏం అసలు నాతో చెప్పలేదండి, ఇలా టార్చర్ పెడుతున్నారని చెప్పి చెప్పింది. కాదండి, నా ఎయిర్పోర్ట్స్ పోవటానికి 1,80,000 అడిగితే 20,000 రేపు పెడతానని చెప్పి మాట్లాడి 6 నెలలు ట్రైనింగ్ అయిద్దని చెప్పింది. ఇలా ఈ మాట చెప్పినాక కాలేజీకి ఇలా చేస్తున్నాడు. ఇంతకుముందు మేము గ్రూప్ ఫోటోలు దిగాము కాలేజీ తరపున, ఆ ఫోటోలు ఆధారం తీసుకొని ఇలా బెదిరిస్తున్నాను అని చెప్పింది. అందుకని నేను సాయంత్రం సాయంత్రం మిమ్మల్ని నేను వచ్చాక పనికి వెళ్ళినా, వచ్చాక నేను 3:00 వస్తాను, వచ్చి నేను వాళ్ళు ఎవరు కనుక్కొని కాలేజీ కాడికి తీసుకొని చేస్తామని చెప్పి ధైర్యం చెప్పి ఉంచండి. ఈ లోపు నేను వచ్చేలోపు ఒత్తిడి వల్ల ఒత్తిడి వల్లేనండి.
వాడు ఒత్తిడి వల్లే వాడు టార్చర్ పెట్టి మీ ప్రమేయం ఏం లేదు? మా ప్రేమ అసలు ఏం లేదండి. అంటే పాపను ఏం అనలేదండి? పాపను ఏమనలేదండి. మాట్లాడదాం, ర్యాగింగ్ అంటే కామన్గా ఉంటుంది, చిన్నగా ఎలా అన్నాయి అని నేను మాట్లాడదామమ్మా, నేను ఉండు అని చెప్పి పదహారు పోతానంటే ఉండమ్మా, మేము మధ్యాహ్నం వస్తాం మేము అని చెప్పామండి. నేను పేపర్ మటా చేస్తానండి, విజయవాడ పోలకంపాడు మసీద్ అమ్మటం ఉంటున్నామండి రెంట్కి. మా అమ్మాయి డిగ్రీ కాలేజ్ అండి, ఇక్కడ మంగళగిరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మాకు ఒక బాబు ఉన్నాడు, బాబు చిన్నోడు విజయవాడ కేబిఎన్ కాలేజ్ చదువుతుంది, ఇంటర్ సెకండ్ ఇయర్. రోజు కాలేజీకి వెళ్తుందండి. వెళ్ళి అలా చెప్పింది, ర్యాగింగ్ చేస్తున్నారు నాన్న అని చెప్పింది. నేను మాట్లాడుతానమ్మా అని చెప్పి చెప్పామండి. మేము వచ్చి రేపు వచ్చి మాట్లాడతామని చెప్పాము. ఈ రోజున మధ్యలో సాయంత్రం వచ్చి మాట్లాడతామని చెప్పి మాకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పోలకంపాడు లిమిట్స్లో ఉన్నటువంటి ఒక డిగ్రీ విద్యార్థిని ఫ్యాన్కి హ్యాంగింగ్ వేసుకొని చనిపోవడం జరిగింది. దాని మీద మాకు రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద మేము కేసు నమోదు చేసాం. క్రైమ్ నెంబర్ 130 కింద అబెట్మెంట్ సూసైడ్ కింద కేసు రిజిస్టర్ చేశాము. అందులో భాగంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే తను ఇక్కడ మంగళగిరిలో డిగ్రీ చదువుతున్నట్టు ఫస్ట్ ఇయర్. అదే కాలేజీలో వాళ్ళ సీనియర్ అయినటువంటి రహీం అనే వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ అనే పేరుతో వేధిస్తున్నట్లుగా చూడడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసాము, దర్యాప్తు స్టార్ట్ చేసాము. అవి ఇన్వెస్టిగేషన్లో మాకు ఇంకా తెలియదు. మేము ఇన్వెస్టిగేషన్లో అవన్నీ రివీల్ చేస్తాం తర్వాత. ఈ ప్రేమ వ్యవహారం తెలిసే తల్లిదండ్రులు దూరం పెట్టారు, దాన్ని బట్టి అరెస్ట్ చేస్తున్నాడు. అవన్నీ ఇన్వెస్టిగేషన్ రివీల్ చేస్తాం. ప్రైమరీగా అయితే ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము, ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఆఫ్టర్ ఇంక్వెస్ట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. మొన్నే కొన్న సంక్రాంతి ఇంకా ఒక్క ఫోటో అన్న ఉంటుంది కదా. లేదు